Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. ఢిల్లీ ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్ట్ను ఖండిస్తూ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ సహా మొత్తం 9 మంది నేతలు ప్రధానికి లేఖ పంపించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్ లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తుందని, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమని లేఖలో వారు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలు దీని గురించి సమాచారం ఏముంది? థ్యాంక్ యూ రాజశేఖర్. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం అరెస్ట్ తర్వాత దాదాపుగా కూడా 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పటికీ మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఇష్యూ అని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే దీంట్లో మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది ప్రధానంగా చూసుకోవచ్చు. దీంట్లో ప్రధాని మోదీ విపక్షాలు లేఖ రాసిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సిసోడియాకు స్నేహపూరితంగా ఉన్నటువంటి వాళ్ళను కాపాడుతారు. అదేవిధంగా ఇక్కడ మనీష్ సిసోడియా ఏ తప్పు చేశాడని ఈ రోజు అరెస్ట్ చేపించారు మోడీ అంటూ కూడా లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీంట్లో దేశ ప్రజాస్వామ్యం నుంచి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఈ విధమైనటువంటి అరెస్టు చేస్తున్నారంటూ కూడా ఖండించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సీఎం కేసీఆర్ తో సహా 9 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు లేఖ రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా దీంట్లో మనం చూసుకోవచ్చు, ఎవరైతే ఈ ప్రధానికి సంబంధించినటువంటి విషయాల్లో చూసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాల లేఖలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పరోక్షంగా కూడా ఇటు ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేసేటువంటి గుణాన్ని మార్చుకోవాలి అంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా దీంట్లో చూసుకుంటే సీఎం కేసీఆర్ కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఈ లేఖలో మనం చూసుకోవచ్చు, అంటే మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి అరెస్ట్ చేసిన నేపథ్యంలో సిబిఐ విచారణకు కూడా స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా కస్టడీకి తీసుకోవాలంటూ కూడా కోర్టును కోరిన నేపథ్యంలో కస్టడీకి తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే దీన్ని ఖండిస్తూ కూడా 9 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే లేఖలు రాశారు రాజశేఖర్. అంటే ఇది కేవలం ముందు జాగ్రత్తగా, లేకపోతే ఇప్పుడు కవిత అని లేకపోతే ఇందులో ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఇవన్నీ జరగకుండా జాగ్రత్త పడడం కోసం ఈ లేఖలు ఇచ్చారనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది సీఎం హోదాలో ఉన్నటువంటి జయలలిత లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం యుతంగా చేస్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఈ లేఖల సారాంశం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్, ఇది ఖచ్చితంగా కూడా ముందస్తు జాగ్రత్త కోసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలిసిందే. అయితే నేపథ్యంలోనే ఇందులో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకునేందుకే కొంత
ముందు జాగ్రత్తగానే లేఖలు రాస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీంట్లో ఈ లేఖల పరపదం అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనం చూసుకోవచ్చు ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్తల కోసమే అక్కడ లేఖలు రాస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే కేవలం ఇది ఇంకో రకంగా అంటే తెలంగాణకి చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో కవిత పేరు కూడా ఉన్న నేపథ్యంలోనే నెక్స్ట్ అరెస్ట్ కవిత అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈ వార్తలకు సంబంధించినటువంటి దాంట్లోనే సీఎం కి సన్నిహితంగా అంటే సీఎం కేసీఆర్ కి సన్నిహితంగా ఉన్న వారితో కూడా లేఖ రాయించారు అనేది మాత్రం కొంత చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే విపక్ష నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఇవి కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అందులో ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు కూడా కొంత చర్చకు తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించి కూడా కనబడతా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.